గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఇప్పుడు వీణా శ్రీవాణి గారు అని అంటే వీణా అనగానే ఇక్కడ ఫస్ట్ లిస్ట్ లో ఉండేది మీరే, ది బెస్ట్ అనిపిస్తుంది. మరి దీని వెనకాల నిజంగా ఎంతో కష్టం ఉంది, అది కనిపిస్తుంది. ఒక్కసారి మీ మాటల్లో విందామని. నేనే కాదు నా మస్తు మంది విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను నథింగ్. కాకపోతే ఏంటంటే ఆ విద్వాంసుల విద్య వేస్ట్ అయిపోకూడదు. అంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ టెక్నిక్స్ అవన్నీ ఎట్లా? సో అలాగా ఇప్పుడున్న విద్వాంసుల దగ్గర విద్య అంతా వేస్ట్ అయిపోకూడదు. మహా విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను అసలు ఎంత కూడా కాదు. ఆ విద్య అంటే ఈ పిల్లల్ని ఇప్పుడు నేను వాయిస్తుంటే చూస్తారు, నేర్చుకోవాలంటారు. అప్పుడు ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ క్లాసికల్ నేర్చుకోవాలి. అంతే కదా. అప్పుడు ఆ విద్వాంసుల దగ్గరికి వెళ్ళి ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళు. సో దానికోసం ఈ నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే నేను చేస్తున్న ఈ ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో చూసుకుంటే కొంచెం నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి ఏం చేసేదానంటే, మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే వినాయక చవితి వస్తే వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ వేస్తారు. అట్లా 2015లో ఏం చేసేదాన్ని, పాటలు ఎందుకు అలా వాయించకూడదు? అలా 2015 మీరు గూగుల్ చేస్తే ఎవరేంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని ఇలా చిట్టా వచ్చేస్తుంది. ఎవరు మన నోటితోటి చెప్పక్కర్లేదు. సో ఏ ఫెస్టివల్ వస్తే ఆ పాట వాయించేదాన్ని. ఒక 1 year అది ఆ ట్రెండ్ చేశాను యాక్చువల్గా. ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమా పాటలన్నీ వాయించేసేదాన్ని. సో అలా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి నా వంతు ఏదో కొంచెం చేశాను. కొంచెం వర్కౌట్ అయింది. ఇప్పుడు కొంచెం వచ్చి అందరూ మాట్లాడుతుంటే అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం కాదు, మస్తు వర్కౌట్ అయింది. ఇబ్బంది అనిపించిందా అంటే ఆ 1 year మీరు కొంచెం రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను? చాలా ప్రాక్టీస్లో అవసరం, చాలా చాలా. ఎందుకంటే కొన్ని అంటే నేను అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను పాటలు. ఒక శృతుల్లో వాయించాను, అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను. అది కష్టం యాక్చువల్గా. దానికోసము ఇంకొకటి ఏంటి తెలుసా, స్టేజ్ షోలు అనేవి ఎంత కష్టం అంటే మనం కిందకు కూర్చొని చాలా జడ్జి చేసేస్తాం. అవును, మానిటర్స్ లేకపోయినా కొన్ని స్టేజ్ల మీద ఏం చేస్తారంటే డిమ్లైట్లు ఆపి వెలిచి చేస్తుంటారు, కళ్ళు కనిపించవు సడన్ గా. సో అప్పుడు ఏం చేసేదానంటే నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా 4 ఏళ్ళు ఒకే రూమ్లో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో ప్రాక్టీసు, డిమ్ లైట్లో ప్రాక్టీసు, సౌండ్ వినిపించకపోయినా ప్రాక్టీసు, మానిటర్స్ పెట్టుకుని ప్రాక్టీసు, వెనక పెట్టి ప్రాక్టీస్, మానిటర్స్ ముందు పెట్టి ప్రాక్టీసు. అట్లా అసలు స్టేజ్ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ వచ్చినా సౌండ్ వినిపించకపోయినా సరే వాయించేటట్లుగా అలా ప్రాక్టీస్ చేశాను. నిజంగా ఎంత కష్టం అనిపిస్తుంది వింటుంటేనే. ఇప్పుడు ఇంత కష్టపడి మీకు మీరు అంటే లైట్ లేకుండా ఇన్ని రకాలుగా ట్రై చేశారంటే ఏదో ఇబ్బంది వస్తేనే ట్రై చేశారు. ఎగ్జాక్ట్లీ. ఒక షోలో నేను ఫేస్ చేశాను, ఒక 2 షోల్లో. అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో 2015 అప్పుడు అమ్మో ఇది ఇలా వర్కౌట్ అవ్వదని చెప్పి ఇంకా ఆ రూమ్ని అసలు పెద్ద లైట్లు పెట్టి, చిన్న లైట్లు పెట్టి, డిమ్ లైట్లు పెట్టి, లైట్లు ఆఫ్ చేసి అబ్బా రకరకాలు. ఇప్పుడు ఏంటంటే ఏ స్టేజ్ మీద ఏం సౌండ్ నాకు ఇబ్బంది వచ్చినా ఏం ఫరక్ పడదనమాట. సో ప్రాక్టీస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఇదంతా అనుభవంతో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రాక్టీస్ అంతే. గంటల ప్రాక్టీస్. శృతి అన్నారు, నిజంగా ఈ శృతులు, పల్లవులు, స్వరాలు ఇవన్నీ అయితే మాకైతే ఏం తెలియదు. మీరు అలా వాయిస్తుంటారు, మీ కష్టం కూడా మాకు కనిపించదు, మేము ప్రశాంతంగా వింటూ ఉంటాము. ఇప్పుడు అంటే వెళ్ళాల్సిన శృతి ఒకటి ఉండి అది ఇలా వెళ్తే బాగుంటుంది అనిపించి సడన్ గా శృతి చేంజ్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా వీణ వాయించడంలో? ఉంటాయి, ఎందుకుండా ఉంటాయి. అది కూడా ప్రాక్టీస్ వల్లే సాధ్యమా? అవన్నీ ప్రాక్టీస్ వల్లే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక పాట ఎఫ్ స్కేల్లో పాడతారు, ఒక పాట సి స్కేల్లో పాడతారు, ఈ లోపల ట్యూన్ చేసుకుంటారు, ట్యూన్ చేసేసుకుని ఆ స్కేల్లో మార్చుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే ట్యూనింగ్స్ కష్టం అయిపోతున్నాయి కాబట్టి ఒక స్కేల్లో వాయించేస్తుంటారు అందరూ. ఎందుకు వచ్చింది ఇప్పుడు దీని అంటే ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రాన్స్పోజ్ ఇన్ ద సెన్స్ కీబోర్డ్ ట్రాన్స్పోజ్ వేరు, ఇది వేరు. అంటే మధ్యమ నుంచి వాయించడం, పంచమ నుంచి వాయించడం, దేవత నుంచి వాయించడం, ఇది ఒక పెద్ద ఇది అదొక నెక్స్ట్ లెవెల్లో ఇది అలా వాయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్ లో మీ పక్కన అంటే ప్రోగ్రామ్ అనే కాదు, మీరు ఇంటి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళే వరకు మీతో పాటు ఒక 3-4 ఉంటారు? లేదు, 5-6 మెంబర్స్ ఉంటారు. అంటే ఇదంతా టీం వర్కా లేదంటే? టీం వర్క్. ఓకే, టీం వర్క్ లేదు, టీం వర్క్ ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ టీంతో ప్లే చేశాను చాలా రోజులు. ఇక్కడ ఏమనాలంటే టచ్ వుడ్, అది కూడా చాలా హ్యాపీ నాకు. ఏమైందంటే వాళ్ళకి అవకాశాలు రావడం, సేమ్ టైంలో నాకు ప్రోగ్రామ్ పడ్డం, అలా 2-3 షోస్ వదిలేసుకున్నాను నేను. అప్పుడేమనిపించిందంటే యాక్చువల్గా నాది మైల్డ్ ఇన్స్ట్రుమెంట్, దీనికంత హెవీ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్ అవసరమే లేదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే మంచి క్వాలిటీ ట్రాక్స్ చేసుకొని దానిపైన వాయించుకుంటే నేను షోస్ లూజ్ చేసుకోకర్లేదు కదా. నన్ను ఏ షో వాళ్ళు అడిగినా బ్యాండ్తో అడగరు,
మీరు వాయించండి చాలానే అంటారు. వేరే బ్యాండ్ సింగింగ్ వేరే ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ కావాలి. నా మైల్డ్ ఇన్స్ట్రుమెంట్ అసలు అంత అవసరం లేదు, మైల్డ్ ఉంటే చాలు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మెయిన్ క్వాలిటీ ట్రాక్స్ ప్రిపేర్ చేసుకొని దాని మీద వాయిస్తుంటాను. బ్యాకప్ కింద కీబోర్డు, బేస్ గిటార్ ఉంటుంది అంతే. నాకు ఇప్పుడు మ్యూజిషియన్స్ లేకపోయినా కూడా నేను అసలు ఏది ఆగక్కర్లేదు, చక్కగా నేను నా షో చేసేసుకోవచ్చు. ఇది కూడా అనుభవమే మళ్ళీ. నిజంగా ప్రతిదీ అనుభవం లేదే. ఎందుకంటే ఒక టీం మీద ఆధారపడిపోయినప్పుడు ఆ టీం కొంచెం కుదరకపోతే, ఎవరికైనా బాగోకపోతే షో ఆగిపోతుంటుంది. అది నేను అంత రిస్క్ చేయలేను. అందుకని ఇప్పుడు టీం వర్క్ మీరు ఒక్కరంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడ మీరు అల్లుకుపోగలరు. ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్ గా ఎవరైనా వచ్చి అంటే ఆ ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు ఈ సాంగ్ మాకు పర్టికులర్ గా వీళ్ళకు డెడికేట్ చేయడం కోసము అలా కావాలి అన్నప్పుడు, టీం వర్క్ అన్నప్పుడు ఒకరు ఒకలా అలా ఏముండదా? లేదు, ఇప్పుడు ఎవరు అలా అడగట్లేదు. ఒకప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నప్పుడు ఒక 30 years బ్యాక్ ఎన్ని పాటలు, 1000 పాటల దాకా వాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేసాయి, పర్ఫెక్షన్ చాలా అవసరం. సో ఈ షోకి ఇన్ని సాంగ్స్ అని పెట్టుకుంటాం మేము. 1-2 అడిగితే వాయిస్తాము, ఆల్మోస్ట్ అవి మా లిస్ట్ లోనే ఉంటాయి. సో అప్పటికప్పుడు అంటే నేను రిస్క్ చేయను, వీళ్ళు రెడీగా ఉండరు, వాళ్ళ ముందు మేము అది చేయలేం. సో కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తాం. ఎంతసేపు ఉంటుంది ఒక ప్రోగ్రామ్ కి? 1.5 hours. ఎన్ని ప్లే చేస్తారు ఆ టైంలో? 23-24 సాంగ్స్ వస్తాయి. వామ్మో, అవునా? ఏదో 2-3 అనుకుంటున్నాం మేము. 2-3 ఎట్లా? 23-24 సాంగ్స్ వస్తాయి. అంటే కంటిన్యూ ప్లే చేస్తూనే ఉంటారు అంతే. ఇంకా 2 hours రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవైతే ఇంకా 30 వాయించాల్సి వస్తుంది. మొన్న రీసెంట్ గా షోలో మన సీఎం స్టాలిన్ గారి వైఫ్ వచ్చి కూర్చున్నారు కదా, అప్పటికి నా 1.5 hour అయిపోయింది యాక్చువల్ గా. వారు వచ్చి కూర్చుంటే ఇంకా 1 hour వాయించాను ఎక్స్ట్రా. అసలు వారు అసలు కదలట్లేదు, అలా ఎంజాయ్ చేసి వింటున్నారు. సో ఇప్పుడు అలాంటి ఇంకా పెద్ద పెద్ద కచేరీలు అయితే. ఓకే, సూపర్. ఈ మధ్య నేను మీది ఒక రీల్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఏ రోజు ఇంటర్వ్యూ చేసినా ఇది అడగాలనిపించింది. ఈ మధ్య ఫ్లైట్లకు సంబంధించిన ఇష్యూస్ వచ్చిన తర్వాత మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోతున్నాను అని ఆల్మోస్ట్ ఏడ్ చేశారు. ఒకసారి దాని గురించి. అది ఎందుకు ఏడ్చానంటే, అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది అని ఐడియా ఉన్నప్పటికీ అవ్వదు పాపం. వాళ్ళు అప్పటికి మార్నింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఫ్లైట్కి బుక్ చేశారు. నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇంటిమేషన్ రాలే. సో వాళ్ళకి తెలుసుకునే లోపల టికెట్స్ అయిపోయాయి. లిటరల్గా ఆయన వాయిస్ ఉంది, మీకోసమని స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను, మీకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాను అని ఇంకా ఆయన గొంతు ఇంకా లిటరల్గా ఏడుస్తున్నారు. అది వినంగానే ఎంత బాధ అనిపించిందంటే, సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా నాకు అలాంటివే ఉన్నాయి. దేవుణ్ణి ప్రే చేస్తున్నాను. అందరికీ నా షో అంటే టచ్ వుడ్ నా అదృష్టం ఏంటంటే అందరూ మీ షో కావాలి, పర్వాలేదండి మేము ఆగుతాము, 1 గంట లేట్ అయినా పర్వాలేదు, వచ్చేసేయండి, ఆ ఫ్లైట్ ఉంటుంది అది అంటారు. దాని తర్వాత కొంచెం నేను రిస్క్ చేయట్లేదు, కొంచెం నో అని చెప్తున్నాను. యాక్చువల్లీ చాలా బాధ అనిపించింది. ఆయన గొంతు వినేటప్పటికీ ఏడుపు వచ్చేసింది నాకైతే. అరే ఎంత నా షో కోసం వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఎంత అదృష్టవంతురాలి కదా. అంత పెద్ద పర్సన్ నా కోసము, నా షో కోసం అంత డల్ అవడం అంటే అంత అదృష్టం ఎవరికి వస్తుంది? నేనే విద్వాంసరాలు కాదు. అలాంటి ఆప్యాయత కానీ అలాంటి నేమ్ కానీ తెచ్చుకోవాలంటే ఎంత అదృష్టం. దానికి ఆనందము ఆయన మాటలో బాధో ఏదో తెలియలేదు, కానీ ఎమోషనల్ అయిపోయాను ఆ రోజు. నిజంగా అంటే చాలా మందిని బాగా ఎమోషనల్ గా మీరు అలా చాలా నేను చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. ప్రతి చోట కాదు, ఎక్కడ స్ట్రాంగో అక్కడ భయంకరంగా స్ట్రాంగ్, కానీ వెరీ అఫెక్షనేట్ అనమాట. అంటే ఎంత చాలా ప్రేమ నాకు, ప్లస్ వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే కొంచెం మంది ఏమైనా బాధపడినా కూడా నేను తట్టుకోలేను, కానీ స్ట్రాంగ్ విషయాల్లో కూడా అంతే. అమ్మో, మేము చూసాంగా ఈ మధ్య. ఎగ్జాక్ట్లీ, స్టబన్. సరే, ఇప్పుడు మీకు వీణ అంటే ప్రాణం, ఎక్కడ చూసినా అవే. బాగుంది, ఎందుకని లాకెట్ రూపంలో మీరు చాలా సార్లు చెప్పారు అన్నారు, ఇక్కడ కూడా ఉండాలి. ఎందుకని అంటే అది ఐడెంటిటీ కోసమా? వీణ అనే పేరు గుర్తు రావాలి, నా పేరు చూస్తే వీణ గుర్తు రావాలి. సో ఇక్కడ కూడా ఇలా అదొక ప్యాషన్ తోటి దాంట్లో ఉండిపోతే నీకు ఎక్కడ చూసి నీకు అవే కనబడతాయి. అదొక ట్రాన్స్లో ఈ 10 years నుంచి నేను అక్కడే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఏమైనా షో ఉందంటే, ఎల్లుండే షో ఉన్నా సరే ఎక్కడికి బయటకు వెళ్ళను. ఎందుకంటే ఈ రూమ్ లోంచి, ఈ అంబియన్స్ లోంచి బయటకు వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావడానికి టైం పడుతుంది. సో ఇక్కడే ఇలానే ఉంటాను. ఆల్మోస్ట్ నా ప్రపంచం చాలా చిన్నది. నా చుట్టూ ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ లోపల హార్డ్లీ ఒక 10 మంది ఉంటారు అంతే. ఆ రింగ్ లోపలికి ఎవరు రాలేరు, మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ రావాలి అని అంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకా అది వాళ్ళకి చాలా నేను స్టాంప్ వేయాలి. సో నా ప్రపంచం చాలా చిన్నది, క్యూట్, స్వీట్, అందమైనది. సో దాంట్లో ఇది
ఎలా ఉంటే ఆ స్టాంప్ పడుతుంది, ఏమన్నా చిన్న హింట్? అది అలా చెప్పలేను. కొన్ని రోజులు జర్నీ చేస్తూ ఉంటే స్టడీ చేసిస్తాను. నో వీళ్ళు మనకి సెట్ కాదు, సెట్ అవ్వరు అని. అసలు హానెస్ట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ అంటే లైక్ కైండ్ ఉండాలి, చాలా ఉంటాయి దాంట్లో. వీళ్ళు మనకి సెట్ అవుతారు అని అనిపిస్తుంది ఆ వేవ్ లెంత్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అప్పుడు తెలుసు. నేను మీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఒకటి చూసిన తర్వాతే నాకు అనిపించింది, అంటే మంగళసూత్రాలు అంటే చాలా పవిత్రంగా భావించే ఆడవాళ్ళు మంగళసూత్రాన్నే ఒక్క సెకండ్ ఆలోచించకుండా తీసి చేతిలో పెట్టేశారు మీరు. ఎందుకని అంటే? పెట్టేశాను, మీ ఆయనకే పెట్టారు. పసుపు కొమ్ము కట్టుకుని తీసేసాను, అలా తిను అస్సలు. కట్టుకున్న అప్పటికి సెంటిమెంట్ గా భావిస్తాం చాలా వరకు. ఎందుకు భావించాం? పసుపు కొమ్ము ఈక్వల్ టు అదే. సో అది గోల్డ్ అవసరం కాబట్టి వెంటనే పసుపు కొమ్ము కట్టుకుని అది ఇచ్చాను, అది గోల్డ్ కాబట్టి. అసలు చాలా మంది అనుకుంటారు మంగళసూత్రం తీసేస్తుంది ఏంటి. అసలు నాకు సైనస్ సర్జరీ అయినప్పుడు ఆయన తీమన్నప్పుడే మా ఆయన ఉండి తప్పదులే అంటే, ఇక అది హాస్పిటల్ కాబట్టి తప్పదు కాబట్టి ఇంకప్పుడు తీసాను. కానీ మెట్టెలు ఒకటి అది అసలు అది మళ్ళీ వేసుకునే టైము, తీసే టైములు మంచివి కూడా ఉంటాయి యాక్చువల్లీ. సో నేను అసలు అంటే ఇప్పుడు ఉన్నాయా మీకు మంగళసూత్రాలు? వాట్ ఆర్ యూ టాకింగ్ డార్లింగ్? అంటే ఎప్పుడు నాకు డౌట్ ఉంది, ఎవరో సంగతి పక్కన పెడితే మా అత్తమ్మ బయటికి చూపించద్దంటది, దిష్టి తగులుతుంది అస్సలు. ఓకే ఓకే. మా అత్తమ్మ మాటలు అంటే నాకు చాలా స్టాంప్ అనమాట. ఆవిడ ఏదంటే అది మంగళసూత్రం బయట ఎవరికి చూపించద్దు అంటారు. అందుకని బేసిక్గా అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంతసేపటి నుంచి నేను చూసినా కూడా నాకు ఎక్కడ కొంచెం కూడా అట్లా ఉన్నట్టు కనిపించలేదు. అంత భద్రంగా ఎలా భద్రపరిచారు మీ ఆయన్ని? మా ఆయన కాబట్టి. మీ ఆయనేనండి, ఆ టెక్నిక్స్ చెప్పండి మాకు, మేమైతే తీసేసి తిరగాల్సి వస్తుంది. మీ ఆయన ఎలా భద్రపరుచుకున్నారు? మా ఆయన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చా? అబ్బా చెప్పేసింది ఆల్రెడీ, ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చిందంట. చల్లగా ఉండాలంటారు కదా. అక్కడి నుంచి శివేదో హింటిస్తున్నాడు. అడగనా? శివ అడగమన్నాడు, అడుగుతున్నాడు నీ మంగళసూత్రాలు ఏవి అని అడగమంటున్నాడు. వద్దు, అందుకే ముందు జాగ్రత్తగా, నాకు తెలుసు వెనకాల నుంచి ఏదో ఒకటి ఇస్తాడని. శివ వచ్చేసింది, శివ నీకు వచ్చేసింది ఆన్సర్. సో నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావు. అమ్మ నేను పెట్టుకోలేదు. అంటే ఆయన బాగుండాలని మనం ఇక్కడ అనుకుంటే సరిపోతుంది, ఇక్కడ వేసుకొని తిరగాల అని నా ఉద్దేశం. ఇంకా లాగద్దు, తెగుతుంది. అయిపోయిందా మీ ఆన్సర్ ఇక్కడికి? అంటే నేను దీన్నే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు. దానికి ఒక ఆన్సర్, ఇప్పటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ ఎన్ని వందల సంవత్సరాలు వేసుకుంటారో చెప్పరా విఘ్నేష్ గారు? మీరు ఎన్ని వందల సంవత్సరాలు ఎపిసోడ్లు వేసుకుంటారో చెప్పి మాట్లాడుతూనే ఉన్నాం. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే ప్రజెంట్ ఇంట్లో పేరెంట్సే పిల్లల్ని వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు ఏదో రకంగా తీసి మనం పెట్టడంలో తప్పు లేదు, నా వృత్తి ధర్మం అది అనుకుని వెళ్తే అమ్మనా బూతులు తిడుతున్నారు నిజంగా. అంటే తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అని. అలాంటివి మనం ఇప్పుడు రిస్కులు చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అది ఖచ్చితంగా. ఇప్పుడు రేడియాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఆ రూమ్ లో పనిచేస్తారు, వాళ్ళు మెటల్స్ వేసుకోకూడదు యాక్చువల్లీ. అలాంటివి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ వైజ్ గా ఏమన్నా చెయ్యి. ఇప్పుడు నేను కూడా అదే ప్రొఫెషన్ లో ఉంటే ఖచ్చితంగా తీసేస్తానేమో. అర్థమైందా? నేనైనా మా ఆయనైనా ఫస్ట్ విమెన్ ఎదుగుదలకే చూస్తాం. సో ఇప్పుడు నేను కూడా ఆ ప్రొఫెషన్లో ఉంటే తీసేస్తానేమో. వాళ్ళని నేను ఎప్పుడు తప్పు పట్టను. అవకాశం ఉన్నప్పుడు మేబీ కొంచెం దాన్ని దాచుకుని హైడ్ చేసుకుని ఇట్లా తెలివిగా వాడుకోవచ్చు యాక్చువల్గా. అలా చేసుకోవచ్చు అని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.